భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ హాజరయ్యారు। రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మంత్రి పొంగులేటి ఖమ్మం ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు। రైతుల పట్ల కల్లబొల్లి మాటలు చెబుతూ ముసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్ మాటలు నిమ్మ ప్రజలు మోసపోవద్దని పొంగులేటి విమర్శించారు। ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అనేక సార్లు నేను వచ్చాను। అక్కడ ప్రజల కష్ట సుఖాలు విన్నాను। ఆ ప్రజల కష్ట సుఖాలలో మంచి రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పాం। తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వచ్చి ఆనాడు వారికి ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ప్రజానికానికి అందించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుపుతూ రైతన్నలకి ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాం। కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ, ప్రజాపాలన పార్టీ, ఇందిరమ్మ పార్టీ। ఏదైతే ఈనాడు రైతుల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నా, ఏది ముసల కన్నీరు కారుస్తున్నా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క రైతన్న కూడా నమ్మొద్దని నమ్మి మళ్ళీ పార్లమెంటుకి వారికి ఊపిరి పోయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ